నమస్తే, వెల్కమ్ టు వెల్సాతి. నేను రుచిత. ఈ రోజు డేట్ 11th మార్చ్. ఈ రోజు అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో ట్రేడింగ్ సెషన్ కంప్లీట్ అయింది. ఇండియన్ మార్కెట్స్ లో క్లియర్ గా సెల్లింగ్ ప్రెజర్ డామినేట్ అయ్యింది. ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉన్నారు. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ చూస్తే నిఫ్టీ 50 క్లోజింగ్ ఎట్ 1.63% డౌన్ అయింది. అలానే సెన్సెక్స్ 1.72% డౌన్ అయింది. అలానే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే షార్ప్ గా రియాక్ట్ అయింది. 1.77% డిక్లైన్ తో రిజిస్టర్ చేసింది. ఈ మార్కెట్ ఓవరాల్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. మార్కెట్ మూడ్ గురించి చెప్పాలి అని అంటే వోలటాలిటీ చాలా ఎక్కువగా ఉంది. బయింగ్ ఇంట్రెస్ట్ సెలెక్టివ్ గా మాత్రమే కనిపించింది. ఓవరాల్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ డామినేట్ అయింది. బయింగ్ ప్రెజర్ లేదు, సెల్లింగ్ ప్రెజర్ డామినేట్ అవ్వడం వల్ల ఇండిసెస్ కంటిన్యూగా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ మూవ్మెంట్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే గ్లోబల్ కోస్ట్ వీక్ గా ఉన్నాయి. స్పెషల్లీ మిడిల్ ఈస్ట్ లో యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్ సడన్ గా ఎస్కలేట్ అవ్వడం వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై డిస్ట్రప్షన్ ఫియర్స్ ఇంక్రీజ్ అయింది. ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ క్రియేట్ అయ్యాయి. గ్లోబల్ రిస్క్ అపిటైట్ వీకెన్ అయింది. ఇండియన్ మార్కెట్స్ కూడాను ఈ గ్లోబల్ నెగిటివ్ సెంటిమెంట్ ఫాలో అయ్యాయి. కరెన్సీ మార్కెట్ లో రూపీ మీద స్లైట్ ప్రెజర్ కనిపించింది. USD/INR 91.95 నుంచి 92.14 లెవెల్స్ వరకు ట్రేడ్ అయ్యి క్లోజ్ అయింది. డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ ఉండడం, యుఎస్ బాండ్ yields రైజ్ అవ్వడం, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ ఉండడం ఈ ఫ్యాక్టర్స్ వల్ల రూపీ మీద ప్రెజర్ ఉంది. ట్రేడ్ డేటా కూడా సపోర్టివ్ లేదు. కమోడిటీస్ పర్ఫార్మెన్స్ చూస్తే క్రూడ్ ఆయిల్ గ్లోబల్ లో మేజర్ సర్జ్ కనిపించింది. యుఎస్ ఇరాన్ వార్ సప్లై డిస్ట్రప్షన్ రిస్క్ వల్ల ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ జంప్ అయ్యాయి. గోల్డ్ సేఫ్ హెవెన్ బయింగ్ తో స్ట్రాంగ్ గా అప్ అయ్యింది. సిల్వర్ కూడా గోల్డ్ ని సపోర్ట్ ఇచ్చింది. గోల్డ్ సిల్వర్ రేషియో స్టేబుల్ గా ఉంది. ఇన్ఫ్లేషన్ హెడ్జ్ డిమాండ్ వల్ల. గ్లోబల్ పాలిటిక్స్ అండ్ వార్ అప్డేట్స్ క్లియర్ గా చూస్తే రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆన్ గోయింగ్. కానీ మెయిన్ ఫోకస్ మాత్రం మిడిల్ ఈస్ట్ లో యుఎస్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఎస్కలేట్ అయ్యాయి. ఆయిల్ సప్లై రిస్క్ సడన్ గా ఇంక్రీజ్ అయింది. నాటో యాక్షన్స్ అండ్ శాంక్షన్స్ రిలేటెడ్ న్యూస్ కూడా మానిటర్ అవుతున్నాయి. ఈ జియోపాలిటికల్ అన్సర్టనిటీ వల్ల గ్లోబల్ రిస్క్ అపిటైట్ వీకెన్ అయింది. ఇన్వెస్టర్స్ మనీని ఈక్విటీ మార్కెట్స్ నుంచి సేఫ్ హెవెన్ అసెట్స్ లైక్ గోల్డ్ అండ్ బాండ్స్ వైపు షిఫ్ట్ చేస్తున్నారు. కార్పొరేట్ అండ్ సెక్టర్ అప్డేట్స్ లో బ్యాంకింగ్ సెక్టర్ లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ లో మేజర్ డ్రాగ్ అయింది. ఆటో సెక్టర్ లో కూడా బజాజ్ ఫైనాన్స్, M&M స్టాక్స్ లో 4 to 5% రేంజ్ లో డౌన్ అయింది. ఫార్మా సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో మాత్రం సెలెక్టివ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. ఈ సెక్టర్ స్లైట్ గా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ మార్కెట్ సమ్మరీ చూసుకుంటే జియోపాలిటికల్ అన్సర్టనిటీ వల్ల ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. DI సపోర్ట్ వల్ల మార్కెట్ లో టోటల్ పానిక్ అవాయిడ్ అయ్యింది. కానీ FII సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్ టు వెల్సాతి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.